నీ సన్నిధిలో బలహీనుల కొరకు ఎంతో మంది ప్రార్థించమంటున్నారు. ఉదయకాల సమయం బలహీనులు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, పనిపాట్లలోకి వెళ్ళే వారికి దేవుడు కంచి వేసేవారు. మనం ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవా, స్తోత్రాలు. మొదటగా ఆకాశంలో దురాత్మలను, అంధకార శక్తులను, మూలమూలలున్న దురాత్మలను మా ప్రార్థనని సన్నిధికి చేరనివ్వకుండా ప్రభువా వాటిని అయ్యా ప్రభు ఆటంకపరుస్తున్న ప్రతి దానిని బంధించమని అడుగుచున్నాను. అయ్యా నీ సన్నిధికి చేరాలంటే మా కాళ్ళలో ప్రభువా మిమ్మల్ని ప్రార్థించుచుండగా మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను. నువ్వు సహాయం వచ్చేమని అడుగుచున్నాను. అందుకే హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. శత్రువు ఎదురొచ్చినప్పుడు అయ్యా శరీరులతో కొని ఆడబడుతున్న ఇశ్రాయేలు దేవ యెహోవా, నీవు మా పక్షాన్ని యుద్ధము చేస్తున్నావు అంటున్నావు. భూమిని ఆకాశమును కలగ చేస్తున్న ద్వితీయ దేవా రాజా, ప్రభుల ప్రభువా, నా రాజుల రాజా, నా ఇమ్మానుయేలు, నా దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా మేము ఉదయ కాలంలో నీ పాదాలు కడకొచ్చాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మను మా పైన కుమ్మరించండి. ఎందరో బిడ్డలు బలహీనులను పెడుతున్నారు, ఎందరికో సమాధానం లేదని పెడుతున్నారు. అయ్యా ఇదిగో ఎలాగైతే బెతస్తా కోనేటి యుద్ధ ఉన్న పడి ఉన్న వారిని లేవనెత్తా ఉన్నానా, అయ్యా హాస్పిటల్లోను, మరణ పడకలోను, వ్యాధులలోను, కిడ్నీ వ్యాధులు, లివర్లో వ్యాధులు, నానా గుండె బలహీనతలు, ఎంతోమంది థైరాయిడ్, ఎంతోమంది చెప్పుకోవాలంటే వ్యాధులు చిత్తకుమిడిపోతున్నారు. వారికి సహాయం వచ్చేసి అయ్యా నశించిన దాన్ని వెతికి రక్షించినట్లని అయ్యా నీ యొక్క రక్తము చేత ప్రోక్షించమని, ప్రతి వ్యాధిని నీవు బాగొచ్చేమని, నువ్వు రోగుల కొరకు వచ్చినన్నావు నాన్న. బలహీనులను తాకమని, బలహీనతలో నీ బలము దయచేయమని, క్రీస్తు రక్తంతో తాకి స్వస్థత దయచేయమని, రోగులపై నీ హస్తం ఉంచమని, రోగముల నుండి విడుదల దయచేయమని, నానా విధములైన రోగములు తాకి స్వస్థపరిచిన నజరేయుడైన యేసు అని నీ నామములో ప్రార్థిస్తుండగా స్వస్థతను యేసు నామములో శీఘ్రంగా దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా యేసయ్య మీరు కార్యము జరిగించినందుకే కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. మీ యొక్క శక్తి ప్రభావం ప్రతి ఒక్కరి మీదకి